గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించుకోకుండా వీళ్ళు మన డిఎస్సి అభ్యర్థుల ఉసురు కొట్టుకొని గాల్లో బంగాళాఖాతంలో కలిసిపోయారంటే వారు కూడా మన డిఎస్సి మీద మాట్లాడే స్థాయికి వచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిఎస్సి అంటే మీనింగ్ తెలియని వ్యక్తులు కూడా ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు, దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ దీక్షలలో కార్యక్రమాలలో పాల్గొనేవారు ఏ ఒక్కరు కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా అక్కడ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నీతిగా నిజాయితీగా రాత్రనక పగులనక ఎన్నో సంవత్సరాలకు గంటలు 18 గంటలు మాత్రం రాత్రనక పగులనక కళ్ళలో ఒత్తులు వేసుకొని చదివితే ఇవాళ డిఎస్సి నిర్వహించడం చేత కాని వ్యక్తులు కూడా మన పైన విమర్శలు చేస్తా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. డిఎస్సి పెట్టడం చేత కాదు కానీ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము. 16,347 పోస్టులు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా ఎక్కువ సార్లు డిఎస్సి నిర్వహించిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా బాధను మా ఆక్రోశాన్ని అర్థం చేసుకోకుండా రోడ్ల పైన ధర్నాలు చేసిన మా పైన అక్రమంగా అరెస్టులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేశారు. బిక్కుమంటూ ఎంతో మంది కూడా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. అయ్యా గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎన్నో సందర్భాలలో వారిని ఉపాధ్యాయుల పోస్టులు ఇవ్వమని కూడా 5 ఏళ్ల పాలనా కాలంలో ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది, అడగడం జరిగింది. ఏ ఒక్క రోజున కానీ మాకు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఏదైనా ఉందా అనే సందర్భంగా తెలియజేసాం. ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా 5 ఏళ్ల పాలనా కాలంలో కాలయాపన చేసి మమ్మల్ని 5 సంవత్సరాలు మా కళ్ళలో ఒత్తులు వేసుకునే విధంగా మా శ్రమణలో వృధా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆ రోజు యువగలం పాదయాత్రలో ఈ ప్రస్తుత గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వద్దురవర్యులు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు పాదయాత్రలో నారా లోకేష్ అన్న గారిని మా డిఎస్సి అభ్యర్థులు కలిశాము. అన్న 5 ఏళ్ల పాలనా కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా మమ్మల్ని మా సమయాన్ని వృధా చేశారన్న, కనీసం మీరైనా కానీ మా బాధను మా ఆక్రోశాన్ని మా కుటుంబాల బాధను చూడండి అన్న. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇవాళ 5 ఏళ్ల పాలనా కాలంలో వేలు ఫీజులు చెల్లించి హాస్టళ్లలో అయితేనేమి కోచింగ్ సెంటర్లకు అయితేనేమి 5 ఏళ్ల కాలం నుంచి మేము ఇక్కడ సిటీలలో ఉండి డబ్బులలో పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్నామంటే నారా లోకేష్ అన్న ఒకటే మాట చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన నిర్వహించి మీకు అందరికి కానుకగా ఇస్తామని చెప్పారు. ఆ రోజు మెగా డిఎస్సి మాట ఏదైతే ఇచ్చాడో ఆ మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 6 నెలల్లోనే మళ్ళా ఆ ప్రభుత్వము యొక్క నియామకాలను కూడా పూర్తి చేసి సగౌరవంగా మమ్మల్ని అందరినీ కూడా విజయవాడ నడిబొడ్డులో సత్కరించి మాకు కూటమి ప్రభుత్వం చేసిన మేలును ఎప్పటికీ మీరు మరవము అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత మంచి చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అడగంది అమ్మాయినన్నం పెట్టదు. మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా కనీసం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ డిఎస్సి నిర్వహించి మా బాధను అర్థం చేసుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే కబడ్డారని తెలియజేస్తా ఉన్నాం. గుడ్ మార్నింగ్, నా పేరు ఎం తిరుమలమ్మ, ఎస్ఏ సోషల్, పెనగలూరు మండలం కట్టావారిపల్లి స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ లో వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటున్నారు. వీళ్ళు చూసారా, దగా డిఎస్సినో ఇది మెగా డిఎస్సినో రాసిన వాళ్లకు తెలుస్తుందండి ఇది మెగానో గగానో. కష్టపడి రాసి అహర్నిశాలు కష్టపడి పిల్లలు లేక భర్త అందరినీ వదిలి సంసారాన్ని సర్వం వదిలిపెట్టి కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఇప్పుడు మాట్లాడే మాటలు మెగా డిఎస్సి కాదా, దగా డిఎస్సి అంట. ఎలా దగా డిఎస్సి అయింది, ఎలా అవుతుంది ఇది దగా డిఎస్సి? దగా డిఎస్సి కావడానికి లోకేష్ గారు కానీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు డిఎస్సినే నిర్వహించినట్టు. అసలు ముందు డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి కదా. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుమారుణ్ణి ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతున్నారు మన జగనన్న గారు. ఇదేమన్నా న్యాయమా? అసలు ముందు చాలా షేమ్. అసలు ముందు 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారండి మీరు? ఒక్కటన్నా నిర్వహించారా? ఒక్క జాబ్ అన్నా ఇచ్చారా? అసలు ముందు ఇవ్వకపోను ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లడం.
ఆయన ఏదో వచ్చాడు 16,347 మందికి కుటుంబాలకి ఆయన గొప్ప వరాన్ని ఇస్తే దీన్ని దగా డిఎస్సి అంటారా? ఇది దగా డిఎస్సినా? ఈ డిఎస్సి దగా డిఎస్సి కాదు. దగా డిఎస్సి అంటే మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు యుద్ధానికి వస్తారు. సో ఇది దగా డిఎస్సి కానే కాదు, మెగా డిఎస్సి. అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఏంటి సిబిఐకి విచారణకి ఇస్తావా? ఎలా ఇస్తావు సిబిఐకి విచారణకు? ఏం తప్పు చేశామనయ్యా సిబిఐకి విచారణకి ఇవ్వడానికి? ఏం తప్పు చేశాము? డిఎస్సి కోసం పడికాల్పులు కాస్తున్నాము. 30 ఏళ్ళు పైబడ్డా మేము చదివాము, ఇంటర్లో స్టేట్ ర్యాంకులు వచ్చాయి, మండలం ర్యాంకులు వచ్చాయి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని పడిగాల్పులు కాల్చుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళల్లో గురుకులాలలో పని చేసుకుంటూ భర్త ఒక చోట పిల్లలను ఒక చోట మేము చచ్చి బతికి కష్టపడి లైను అక్షరము చదివితే దగా డిఎస్సినా? ఇది కానే కాదు. ఇది ఒక మెగా డిఎస్సి. చరిత్రలోనే నిలిచిపోయేటట్టు లోకేష్ బాబు గారు ఒక డిఎస్సిని కండక్ట్ చేస్తే రాజకీయం చేసావు కదయ్యా నాయన. ఈ రాజకీయం ఏమన్నా పనికొస్తుందా? దీని అంట మళ్ళీ సిబిఐకి ఇస్తాడంట. సిబిఐ చెప్పేసింది ఆల్రెడీ, ఇది అసలు ముందు సిబిఐకి ఇచ్చే అంత కేసే కాదు నాయనా అని చెప్పింది. ఏం జరిగిందనండి సిబిఐకి ఇవ్వడానికి? ఆల్రెడీ రోస్టర్లో చెప్పారు. దాని ప్రకారం మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు, పిహెచ్ విహెచ్ వీళ్ళందరికీ పర్సెంటేజ్, స్పోర్ట్స్ 3% ఇస్తానన్నాడు, హారిజాంటల్ వర్టికల్ ఇన్ని కరెక్ట్ గా చేస్తూ ఉంటే ప్రతిదీ రాజకీయమేనా? ఓకే, ఇలాంటివి చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీకి, డిఎస్సిలో ట్రాన్స్పరెన్సీకి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు అసలు ముందు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం అంతా లేదు, మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. కష్టపడి చదివి వచ్చి ఉద్యోగం ఆల్రెడీ 10 నెలలు కంప్లీట్ చేసుకున్న మాకు ఎలా ఉందంటే, మీది మెగా డిఎస్సి అంటేనే ఒక దగా అంట కదా, ఏదో డబ్బులు ఇచ్చి వచ్చారంట కదా అని పక్కన వాళ్ళు అంటూ ఉంటే ఉంటుంది. ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంది నిజంగా. మెరిట్లో వచ్చి కూడా అన్నిట్లో కంప్లీట్ మెజారిటీ ఉండి కూడా ఇలా మాట్లాడుతుంటే ఆ మాటలను వినడానికి మాకు చాలా సహనకరంగా లేదు, బాధాకరంగా ఉంది. ఇలాంటి బాధ అందరూ కూడా అనుభవించారా లేదా? అనుభవించే ఇక్కడికి వచ్చారు. ఇలాంటి మానసిక వేదనలు చేస్తే ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పేదలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సహచర ఉపాధ్యాయుడు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులకు మెగా డిఎస్సిలో ఎన్నికైనటువంటి వ్యక్తులు ఇక్కడ వచ్చినందుకు సాదర స్వాగతం. ఇది ఆషామాషి మీటింగ్ కాదు. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కర్నూలు నడిబొడ్డున నిలబడి మన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకుంటున్నాం. 2024లో కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాంలో యువతకు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ యువతలో నేను మైక్ తీసుకొని, సార్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపు మెగా డిఎస్సి ఇస్తారు అంటే ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అధికారంలోకి వచ్చినటువంటి 60 రోజుల లోపు మొట్టమొదటి సంతకాన్ని పెట్టి మెగా డిఎస్సిని నిర్వర్తించి న్యాయపరంగా ఎటువంటి అవకతవకలు లేకుండా అపోహలు లేకుండా మెగా డిఎస్సిని నిర్వహిస్తారని చెప్పినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. అటువంటి మెగా డిఎస్సి మీద అనవసరంగా లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. వెనకటికి ఒక సామెత ఉంది, వడ్డించమ్మ వంకాయమ్మ అంటే వంగలేనమ్మ మంగళారమమ్మ అనిందంట. ఆ విధంగా 2029 నుంచి 2024 డిఎస్సిలో లేకుండా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తా
కాస్కో రాజా అని చెప్పి 4 సంవత్సరాలు లేనిపోని తిప్పలు పెట్టి మమ్మల్ని అడుగంటుకు తీసుకుపోయినటువంటి మీరు ఈ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మీద సంతకం పెట్టిన తర్వాత ప్రెస్టీజియస్ గా ఎటువంటి అవకతవకలు లేకుండా 150 రోజుల్లో మెగా డిఎస్ ని కంప్లీట్ చేశారు. ఇదే మెగా డిఎస్ ని మీరు ఆపాలని చెప్పి 150 కేసులు వేస్తే మీరు కేసులు వేసి అలసిపోయారు. కానీ ఆ కేసులు క్లియర్ చేయడంలో నారా లోకేష్ కు ఊపొచ్చింది. ఆ ఊపుతో 150 రోజుల్లో మెగా డిఎస్ ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజంగానే మెగా డిఎస్సిలో అపోహలు జరిగాయా, అవకతవకలు జరిగాయా? అయ్యా, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఒకసారి తెలుసుకోండి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది గౌరవ విద్యాశాఖ అధికారులు ఇంగ్లీష్ లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులే. కానీ ఎవరన్నా ఒకరికో ఇద్దరికో ఇంగ్లీష్ రాకపోతే గూగుల్లో అప్లోడ్ చేస్తే అది మీకు అర్థమయ్యేటువంటి తెలుగు భాషలో హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క వివరణ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. ఆ వివరణ చదువుకోనైనా సరే మా మీద ఆరోపణలు చేయడం అనేది మానుకోవాలి. నిరుద్యోగులుగా ఉన్నప్పుడే 2024లో మీకు మంచి గుణపాఠం చెప్పాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మేము తరగతిలో పాఠాలు చెప్పేంత వరకే వెళ్ళాం. రాజకీయాలు మాకొద్దు, మేము విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికే వెళ్ళాం. లేదు, కాకూడదు, మిమ్మల్ని కూడా రాజకీయంలోకి లాగుతామంటే లాగండి. ఖచ్చితంగా మేము పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా.